శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, ఏదైనా ఒక శుభగ్రహమే, అది మంచి చేసినా చెడు చేసినా జాతకుడికి చివరికి ఆనందాన్ని సంతోషాన్ని మిగిలిస్తూ ఉంటుంది. ఏదన్నా ఒక శుభకార్యం జరగాలన్నా, గృహంలో సంతాన సంఖ్య పెరగాలన్నా, అలాగే ఒక వివాహం జరగాలన్నా కంపల్సరిగా గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. నాడీ శాస్త్ర ప్రకారం గురువు జీవకారకుడు. గురువు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా గురుగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు, అది స్త్రీ జాతకం అయితే ఆమె చాలా అందంగా, సౌందర్యంగా, మంచి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే మగవాడి జాతకంలో గురువు శుక్రునితో కలిసినప్పుడు చాలా అందమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి, ఆర్థిక పరంగా మంచి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురు శని గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అది ఎవరి జాతకమైనా, స్త్రీ జాతకమైనా పురుష జాతకమైనా కంపల్సరిగా జాతకుడు ఏదైనా ఒక మంచి వృత్తిలో స్థిరపడతాడు. అంటే చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచెలంచెలుగా వెతకడం జరుగుతుంటుంది. అంటే మీ జాతక చక్రంలో గురువు శని కలిసి ఉంటే అది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడి వృత్తిలో, అటు బ్యాంకింగ్లో కానీ, అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ, ఆధ్యాత్మికత కలిగినటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది. బట్ కాలానుగుణంగా వృత్తులు మారినప్పుడు కూడా మంచి మేధావి వర్గానికి చెందిన వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే మిథునం అన్నది ఒక విధంగా చాలా ఎడ్యుకేటెడ్ సంబంధించింది, వ్యాపారానికి సంబంధించింది, విదేశ ప్రయాణానికి సంబంధించింది, కమ్యూనికేషన్ సంబంధించింది. ఈ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి, విద్యా విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సరే, ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మిథున రాశిలో ముందుగా గురువు కుజగ్రహ నక్షత్రం అయినటువంటి మృగశిరలో ప్రవేశిస్తాడు. దానివల్ల ఈ కుజుడు సంబంధించినటువంటి ఫలితాలు అంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, అలాగే అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడడం, ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు. ఎప్పుడు ఈ గురువు మన మృగశిర 3-4 నక్షత్రాల్లో సంచరించినప్పుడు. దాని తర్వాత రాహుగ్రహ నక్షత్రం అయినటువంటి ఆరుద్రలోకి గురువు ప్రవేశిస్తాడు. ఇది జాతకుడికి కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ, సినిమా పరిశ్రమలో కానీ, మెడికల్ రంగంలో కానీ ప్రవేశించడానికి జాతకుడికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు ప్రభావం వల్ల జాతకుడు కొద్దిగా అనెతికలుగా, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. బట్ కానీ విదేశ అవకాశాలు చాలా బలంగా వస్తాయి. విదేశ మిత్రులు పరిచయం అవుతారు. విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు. విదేశ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఆరుద్ర నక్షత్రం తర్వాత పునరుసు నక్షత్రం అంటే జన్మ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు గురువు. అంటే ఇంచుమించుగా 1, 2, 3 నక్షత్రాలు సొంత నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా సర్వశుభాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తను స్వతంత్రంగా గురువు దేనికి కారకుడు అవుతుంటాడు, ధనకారకుడు అవుతుంటాడు. అలాగే సంతానకారకుడు, విజ్ఞానకారకుడు, జ్ఞానకారకుడు, సౌభాగ్యకారకుడు, ఐశ్వర్యకారకుడు, అలాగే మీరు చేయనటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చే విధంగా. అంటే గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టే జాతకుడికి కలిసి వస్తుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అటు ఒకటి మిత్ర నక్షత్రం, అలాగే గురువు సొంత నక్షత్రం. రాహు అన్నది కొద్దిగా ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాతకుడికి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటుంది. అది ఆ భావాలను బట్టి ఉంటుంది. కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది. అది మనం రాశుల గురించి ఏ రాశికి ఆ రాశి తెలుసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలిద్దాం. అలాగే మిథున రాశి
మిగతా రాసుల వారికి ఏ భావం అవుతుందో ఆ భావం వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే మిథునం నుంచి తులారాశిని చూస్తాడు. అంటే తులారాశి కారకత్వాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది, అలాగే విదేశ ప్రయాణాలు చేస్తారు, కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా అలాగే కుంభరాశిని కూడా వీక్షిస్తాడు. ఇది సాధారణంగా ఏంటంటే కొత్త ఉద్యోగానికి ఆర్థిక పరంగా విజయానికి కూడా కారణం అవుతుంటుంది. అంటే ఇవన్నీ ఎవరికి ఏ భావం వస్తే ఆ భావ ఫలితం. అంటే ఈ మల్టిపుల్గా యాక్ట్ చేస్తాడు గురువు. ఎక్కడుంటే అక్కడే కాకుండా తను ఏ భావాన్ని చూస్తుంటాడో ఆ భావ ఫలితాలు కూడా జాతకుడికి గోచార రీత్యా అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ ధనుసు రాశిని వీక్షించడం వలన ఆ ధనుసు రాశి వారికి మిగతా ధనుసు రాశి ఏ రాశికి మిగతా రాశిలో ఉన్న వారికి వీళ్ళందరికీ కూడా అంటే గురువు మల్టిపుల్గా ఇంచుమించుగా అన్ని భావాలకి ఏదో ఒక విషయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువు యొక్క మార్పు కోసం చూస్తూ ఉంటారు. అంటే గురువు ఎప్పుడు మారుతాడో మనకు అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక మంచి శుభముహూర్తం కుదరాలన్నా, అలాగే ఒక మంచి వివాహం సక్సెస్ అవ్వాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి. మరి అటువంటి గురువు ఈ నెల 15వ తారీఖు నుంచి పూర్తిగా మిథున రాశి వారి మీద తన ఫలితాన్ని ప్రభావాన్ని చూపుతున్నాడు. మిథున రాశితో పాటు ఇందాక చెప్పిన విధంగా మరొక 3 రాశుల మాది కూడా తన శుభ ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది. బట్ కూలంకషంగా డీటెయిల్గా ఏ రాశికి ఆ రాశి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. మిథున రాశి వారికి జన్మరాశిలోకే గురు ప్రవేశం అన్నది ఈ రాశి వారికి వారిని వారు సంస్కరించుకొని వారిని కొత్తగా ప్రజెంట్ చేసుకోవడానికి గురువు కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మిథున రాశిలో చాలా వరకు చాలా కష్టపడకుండా కేవలం మేధస్సుతో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామంది మధ్యకాలంలో టీవీ మీడియా యాంకరింగు న్యూస్ రీడర్ సంబంధించిన దాంట్లో అంటే కమ్యూనికేషన్ సంబంధించిన వృత్తుల్లో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి చాలా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క ప్రజెంటేషన్ కానీ వారు తీసుకునే నిర్ణయాలు కానీ వారికి చాలా మంచి అవకాశాలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అలాగే 2 రకాలుగా ఈ గురువు ఈ రాశి వారికి, ఒకటి దశమాధిపతిగా రాశి అందే ప్రవేశించడం వల్ల వీరు ఎవరి యొక్క సహకారం లేకుండా స్వతంత్రంగానే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఏదన్నా వ్యాపారం చేయాలన్నా ఒక రంగంలోకి ప్రవేశించాలన్నా కూడా గురువు చాలా వరకు వీళ్ళకి సహకరించడం జరుగుతుంది. అది ఎక్కువగా విద్యార్థులకి ఉపయోగపడుతూ ఉంటుంది. అది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి వేదాలు కానీ మన సాంప్రదాయానికి సంబంధించినటువంటి విద్యలు నేర్చుకునే వారికి, లేదంటే ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఈ గురువు యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. వారి యొక్క యాటిట్యూడ్లో కానీ వారిని చూడటంతో చాలా గౌరవప్రదంగా కనబడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క అలవాట్లు మారుతాయి, వేషధారణ మారుతుంది, మాట్లాడే విధానంలో కూడా చాలా మార్పు రావడం జరుగుతుంటుంది. అంటే మొత్తం మీద వీళ్ళ ప్రపంచానికి చాలా కొత్తగా కనబడడం జరుగుతుంటుంది. అంటే వీరిలో ఒక ఆకర్షణ పెరగడం వల్ల ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవం గుర్తింపు లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే వివాహానికి సంబంధించింది. మరి గురువు ఈ రాశి వారికి సప్తమాధిపతి. మరి రాశి అందే ఉండడం వల్ల భార్య లేదా భర్త ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు సహాయపడడం జరుగుతూ ఉంటుంది. మరి కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నం అనేది చాలా సింపుల్గా ఈజీగానే కుదురుతుంది. ఇక దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు మళ్ళీ తిరిగి ఒకే ప్రాంతంలో ఉద్యోగరీత్యా కలుసుకోవడానికి అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద జన్మజాతకంలో రాశిలో లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలు పరిహారం అవుతాయి అంటారు. అటువంటిది గురువు జన్మరాశిలోకి రావడం వల్ల జాతకుడికి ఎటువంటి సమస్యలున్నా అవి కంపల్సరీగా పరిష్కారం అవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆర్థికపరమైన సమస్యలున్నా, అనారోగ్యపరమైన సమస్యలున్నా, లేదు కొంతమందికి ఏదో కొన్ని చిన్న బలహీనతలు ఉంటాయి, ఏ బెట్టింగ్లో ఆన్లైన్ గేమ్స్ మరింకో బలహీనత ఉన్నా దాని నుంచి కంపల్సరీగా బయటపడడం జరుగుతుంది. అయితే మంచి ఆహారం తీసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా స్వీట్సు మధుర పదార్థాలు తిందామనే ఆసక్తి బాగా పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా అమ్మాయిలు వారి యొక్క
శరీరాన్ని మరి వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఇది కూడా కొంతవరకు తీసుకోవాల్సిన చర్య. ఇక రాశి అందే ఉన్నటువంటి గురువు 5, 9 భావాల్ని వీక్షిస్తాడు. అంటే పంచమం అన్నది మన యొక్క టాలెంట్. మీరు ఎందులో ప్రతిభ కనబరుస్తారో, మీకు ఏ సబ్జెక్టులో బాగా ప్రావీణ్యం ఉందో అది గుర్తింపు రావడం వల్ల మీరు కొత్తగా దాన్ని ప్రజెంట్ చేయొచ్చు. మీరు ఒక నటన రంగంలో ప్రవేశించాలన్నా, ఒక సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించాలన్నా 100% ఇది మీకు సహకరిస్తుంది. పైపెచ్చి ఇది పూర్వపుణ్య స్థానం అవడం వల్ల, గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం ఈ జన్మలో రావడం వల్ల మీకు సత్సంతానం కలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఆల్రెడీ మీకు సంతానం కలిగి ఉంటే వాళ్ళు చాలా ప్రయోజకులై మీకు మంచి పేరు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఓవరాల్గా 5వ స్థానం ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా 9వ స్థానం అన్నది మన యొక్క బుద్ధి స్థానం, జ్ఞానస్థానం, విజ్ఞాన శాస్త్రం, ముఖ్యంగా అదృష్టం. ఏ జాతకం రాణించాలన్నా, జాతకంలో ఎన్ని యోగాలు ఎన్ని దశలు ఉన్నా అదృష్టం బాగుంటేనే మనకి అది కలిసి వస్తుంది. అందువల్ల భాగ్యస్థానాన్ని వీక్షిస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల మీరు ఆర్థిక పరంగా ఎదగడమే కాక విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు, దైవభక్తి పెరుగుతుంది, గురువు అనే హోదా లభిస్తుంది. పైపేసి ఏంటంటే మీ యొక్క గురువులు కానీ మీ తండ్రి గారు కానీ మీ అభివృద్ధిని చూసి ఆనందిస్తూ మీకు వారికి తెలిసినటువంటి విద్యలు చెబుతూ పరస్పరం మీకు మీ అభివృద్ధికి కూడా వాళ్ళు కారణమవడం జరుగుతుంది. మొత్తం మీద ఈ గురువు యొక్క ప్రభావం మిథున రాశి వారికి కలిసి వచ్చిన విధంగా వేరే ఎవరికి కలిసి వచ్చే అవకాశం లేదు. స్వస్తి. ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను ఉండొచ్చు. బట్ ఏదైనా ఏ జాతకం ఏ గ్రహం కూడా ఎవరికి అపకారం చేయదు, అలాగే ఎవరికి పూర్తిగా ఉపకారం చేయదు. మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ గ్రహాన్ని మనం అనుసరించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గురువు అంటే గురువు గ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన. అంటే ఏదైనా గాన్గాపూరో పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించడం, అంటే గురువుకి ప్రతిరూపమైనటువంటి సాయిబాబా గారు, రాఘవేంద్ర స్వామి అలాంటి క్షేత్రాలు కూడా దర్శించడం. అంటే మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుకి సేవ చేయడం, అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా వారిని పూజించడం. అంటే పెద్దగా ఏమీ పూలు తెచ్చి పూజించక్కర్లేదు. వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిని నిందించకుండా గౌరవంగా చూస్తే చాలు. ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని, విద్య నేర్పిన గురువుని, ఆ దత్తాత్రేయుల వారిని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. అలాగే మీరు ఈ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కుదరదు అన్నప్పుడు డైరెక్ట్గా విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, శివుడు, అలాగే దక్షిణామూర్తి ఈ విధంగా పూజించడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీటన్నిటికన్నా సూక్ష్మంగా మనం ఈ రెమెడీస్ చేసిన వెంటనే ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు గోసేవ. మీరు ఏదన్నా గోశాలకు వెళ్ళి గోవుని దర్శించి, అంటే గోవుకి సేవ చేయాలి. ఆ గోశాల శుభ్రంగా తొట్టం, ఆ గోవుకి శుభ్రంగా మంచి గాలి తగిలేలాగా ఓ పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం, అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ సేవ చేయడం వల్ల ఇమీడియట్గా మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయినా పర్వాలేదు. ఏదన్నా మరి ఒక దేవాలయాన్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తుడిసి, సీపుడితో తుడిసి, కల్లాపు జల్లి ఆ దేవాలయంలో సేవ చేసిన మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఒక మాట ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. గురుగ్రహ అనుగ్రహం లేని రోజు మీరు ఏ గ్రహానికి ఏ దేవతకి ఎన్ని రకాలు పూజ చేసినా ఏ విధంగా కూడా ఫలితం లభించదు. స్వస్తి.